నమస్తే. గాదె సాయికృష్ణ వ్యవహారంలో సిఐ నాగరాజు అడ్డంగా బుక్ అయ్యాడు. తప్పించుకునే పరిస్థితే లేదు. స్వయంగా ఈ గాదె సాయికృష్ణను మార్కాపురం నుంచి కృష్ణలంకకు తీసుకొచ్చిన తర్వాత ఆ విషయం తెలుసుకున్న తల్లి విజయలక్ష్మి కొడుకును చూద్దామని పోతే సిఐ నాగరాజు దురుసుగా మాట్లాడినట. దురుసుగా అంటే అసభ్యకరంగా. ఇక నేను అనలేను, కానీ అవి ఎట్లున్నాయంటే, నీ కొడుకేం లేడు, ఫోటో ఫ్రేమ్ చేయించుకొని దండేసుకో అనే స్థాయిలో మాట్లాడినట. అయితే పోలీస్ స్టేషన్కి పోయిన క్రమంలో అరుపులు కూడా వినిపించినాయని చెప్తుంది తల్లి. కేకలు కేకలు వినిపించినాయి. నా కొడుకుని చూస్తుంటే కూడా సిఐ నాగరాజు నన్ను అసలు లోపలికే రానియలేదు, వెళ్ళిపో అని చెప్పిండు అనేది ఆమె చెప్తున్న వాదన. దండేసుకో అని చెప్పిండట. ఎంత అహంకారం! పోలీసులకు ఏమన్నా ప్రత్యేకమైన అధికారాలు లేకపోతే ప్రత్యేకమైన చట్టాలు ఏమైనా ఉంటాయా? రాజ్యాంగానికి లోబడి చట్టాలకు అనుగుణంగా పనిచేయాలి కదా. వాళ్ళకి లాఠీ ఇచ్చిండ్రు, గన్నులు ఇచ్చిండ్రు, రెండు ఇచ్చిండ్రు. దానిని ఎట్లా ఉపయోగించుకోవాలన్నా కూడా తెలియాలి కదా. లాట్ ఉంది, మా దగ్గర గన్లు ఉన్నాయి, మా దగ్గర రకరకాల పరికరాలు ఉన్నాయని అడ్డగోలుగా కొడితే నడవదు కదా. ఇలా తూతు కూడా మీకు ఉదాహరణ. ఆ సంఘటన చూసి కూడా బుద్ధి లేదా పోలీసు వాళ్ళకు? ఈ పోలీసుకే ముఖ్యంగా చెప్పేది. 9 మందికి మరణశిక్ష విధించింది అక్కడ కోర్టు. 9 మందికి. ఎందుకు అంత అహంకారమా? ఆ తల్లి శోకం మామూలుగా లేదు. ఒకటే కొడుకు, ఈ బిడ్డ ఉంటే ఎవరినో ప్రేమించి పెళ్లి చేసుకొని పోయిందంటే ఆమె అసలు రానే రాదంటే పట్టించుకోదంట. ఒక కొడుకు కోసమే. అయితే ఇంకోటి ఏంటంటే, కృష్ణలంకలో ఒక హత్య కేసుకు సంబంధించి బెయిల్పై విడుదలయ్యిండు. తర్వాత ఆయన మార్కాపురం, ప్రకాశం డిస్టిక్ మార్కాపురం పోయి అక్కడ రూమ్ పెట్టుకొని 2-3 దోస్తులతో కలిసి ఏదో పనులు ఇక గిగ్ వర్కర్గా అదో ఇదో పని చేసుకొని బతున్నాడు. ఒక నాన్ బెయిలబుల్ కేసు విషయంలో మే 5 తారీఖు ఇంటికి పోయారంట కృష్ణలంకల. ఎవరి? గాదె సాయికృష్ణ ఇంటికి పోతే సాయికృష్ణ లేడు. ఆమె ఫోన్ గుంజుకొని వచ్చి ఏడ ఉన్నాడో కనుక్కొని మార్కాపురం పోయి పట్టుకొని వచ్చారు. సరే, పట్టుకొని వచ్చారు, మంచిగా సంతోషం. మీరు ఏదో విచారణ చేసి ఛార్జ్షీట్ దాఖలు చేసి కోర్టుకు సబ్మిట్ చేయాలి కదా, కోర్టులో ప్రవేశపెట్టాలి కదా, అవన్నీ చేయలేదు. ఈ సిఐ నాగరాజుకి ఎంత అహంకారం అంటే, ఆయనకు అస్సలు ఎదురు మాట్లాడొద్దంట. ఆయన మైండ్ మోనార్క్ అంటారు చూడు, ఏదో సినిమాలలో చూపిస్తుంటారు. ఇంకా అంతే, ఆయనకి ఎదురు మాట్లాడితే కథమేనంట. ఇక వెనక ఇవి వాయాలే, ఇక అరికాళ్ళు, కథలు, కార్ఖానాలు, కీళ్ళు మొత్తం ఎక్కడికెక్కడ వాసిపోవాలంట. అట్లా కొడతాడంట. విచారణ కూడా ప్రారంభమైంది. అయితే ఆఫీస్కి పోయినట్టుంది. ఒకసారి చూద్దాం. ఇది మీ వాడిని చంపేస్తా, దండ రెడీ చేసుకో అన్నారని ఎవరంటుంది? విజయలక్ష్మి అంటుంది. సాయికృష్ణ తల్లి. సాయికృష్ణ వ్యవహారంపై సిపికి అతని తల్లి ఫిర్యాదు. మీ వాడిని చంపేస్తా, వాడి ఫోటోకు దండ రెడీ చేసుకో, బయటికి పో అని సిఐ నాగరాజు తనను బెదిరించి తిట్టారని గాదె సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర బాబుకు ఫిర్యాదు చేసిందంట. గురువారం రాత్రి, ఇవాళ శనివారం కదా, గురువారం రాత్రి 1 గంట సమయంలో సిపి కార్యాలయానికి విజయలక్ష్మి తన బంధువులతో వచ్చారు. తనకు న్యాయం చేయాలని ఆయనను కోరారు. ఈ వ్యవహారం జరిగిన తీరు, సిఐ తనతో వ్యవహరించిన తీరు గురించి సిపికి వివరించారు. ఆమె ఫిర్యాదు ఇవ్వగానే కేసు నమోదు చేశారట. ఒక వ్యక్తిని 10 రోజుల కంటే ఎక్కువ సమయం అక్రమంగా నిర్బంధించినందుకు బిఎన్ఎస్లోని 127 క్లాస్ 1 అక్రమ నిర్బంధం గురించి ఉన్నతాధికారులకు తెలియకుండా దాచినందుకు, 127 క్లాస్ 6 హత్యకు పాల్పడినందుకు, అంటే హత్య కేసు కూడా నమోదైంది ఇప్పుడు ఆయనపై. ఇంకో విషయం చెప్తా. హత్యకు పాల్పడినందుకు 103 క్లాస్ 1 సెక్షన్ల కింద సిఐ నాగరాజుపై కేసు నమోదైంది. అంటే ఈయనపై హత్య కేసు కూడా నమోదైంది. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే, వీళ్ళు ఏబిఎస్ కార్పస్ పిటిషన్ వేసిన కోర్టులో. కోర్టు ఏం ఆదేశించిందంటే 29 లోపు, ఈరోజు 20 కదా, ఇంకా 9 రోజులు ఉంది, 29 లోపు కోర్టులో ప్రవేశపెట్టాలి నిందితుడిని అని చెప్పింది. ఉంటే ప్రవేశపెట్టేటోళ్ళే పోయి. కోర్టు ఆదేశించినాక తమాషాలు నడవవు కదా. లేడు కదా, ఉంటే కదా. లేనట్లే దహనం చేసేసినట. నిజంగా సిఐ నాగరాజు ఏమనుకున్నాడో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఎవరన్నా హత్య చేసినారు అనుకో, వాళ్ళకు కూడా తెలుసు మనం ఏం చేసినా ఎట్లా చేసినా 100% దొరుకుతాం అని వాళ్ళకు కూడా తెలుసు. సుపారి గ్యాంగులో లేకపోతే ఎవరన్నా హత్యలు చేస్తే ఎక్కడనో తీసుకుపోయి అడవులకు ఇంకేదన్నా కానీ. మరి ఈ సిఐ నాగరాజు ఎందుకంత అజ్ఞానంగా ఆలోచించడో అర్థమవుతలేదు. ఇప్పుడు ఆయన కొట్టిండు,
అరే ఇట్లా జరిగింది, హార్ట్ అటాక్ వచ్చింది, నేను ఓ కేసు విచారణలో భాగంగా చెప్తలేడని కొట్టినా, హార్ట్ అటాకో లేకపోతే ఏదో అయ్యి చచ్చిపోయిండు అని చెప్పినా అదో రకం ఉంటుండే. అసలు ఆయన కొట్టి చంపి కాలబెట్టినంటే ఇది మామూలు శిక్ష కాదు ఆయనకు. ఎమ్మడే ఊరి శిక్ష పడుతుంది ఈయనకు, పడాలి అట్లా. ఆ స్థాయిలో ఉంది ఆయన వ్యవహారం. సుపారి గ్యాంగ్ కంటే ఎక్కువ ఆలోచించాడు. నా కుమారుడు సాయికృష్ణ హత్య కేసులో అరెస్ట్ అయ్యి కొన్నాళ్ళు, ఇది అసలు పాయింట్ ఇది చూడండి. నా కుమారుడు సాయికృష్ణ హత్య కేసులో అరెస్ట్ అయ్యి కొన్నాళ్ళు జైలులో ఉండి బెయిల్పై విడుదలైందంట. పోలీసులకు భయపడి ఇంటికి రాకుండా మార్కాపురంలో తలదాచుకున్నాడు. ఇంకోటి ఏంటంటే పోలీసులకు భయపడ్డాడు, ప్లస్ స్థానికంగా కృష్ణలాగలో ఆయన కూడా థ్రెట్ ఉందంట. ఎవరెప్పుడు ఏం చేసేది తెలియదు, హత్య కేసు ఏదో రకరకాల కేసులు ఉన్నాయట. దానికి భయపడి కూడా మార్కాపురం పోయింది అనేది తెలుస్తుంది. ఇంకా ఉంది, చదువుదాం. ఇది మెయిన్ మనకు. పోలీసులకు భయపడి ఇంటికి రాకుండా మార్కాపురంలో తలదాచుకున్నాడు. కృష్ణలంక మాచవరం స్టేషన్లలో నమోదైన కేసులో కోర్టుకు హాజరు కానందున, ఇది అసలైన పాయింట్. కృష్ణలంక మాచవరం స్టేషన్లలో నమోదైన కేసుల్లో కోర్టుకు హాజరు కానందున నాన్ బెయిలబుల్ వారెంట్లు పెండింగ్లో ఉన్నాయి. వీటిని అమలు చేసేందుకు పోలీసులు మే 1 వారంలో, అంటే మే 5 తారీఖు మార్కాపురం నుంచి 5 కాదు 5 నుంచి 6, 7, 8 ఈ ప్రాంతంలో మే 1 వారంలో మార్కాపురం నుంచి నా కుమారుని తీసుకొచ్చారు. ఆ విషయం తెలుసుకొని నేను కృష్ణలంక పోలీస్ స్టేషన్కి వెళ్ళా. నన్ను చూసి సిఐ నాగరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొద్దిసేపటికి స్టేషన్లోని పై అంతస్తు నుంచి నా కుమారుడి కేకలు వినిపించి వెళ్ళి చూస్తే లాకప్లో కనిపించాడు. ఒకసారి చూసేందుకు పంపించాలని సిఐని ప్రాధేయపడినా వినిపించుకోలేదు అని సిపికి విజయలక్ష్మి ఫిర్యాదు చేసిరట. చిత్రహింసలు పెట్టి చంపేశాడు. న్యాయవాది అయినా తన చెల్లెలు, అంటే విజయలక్ష్మి చెల్లెలు కనకదుర్గ వద్దకు వెళ్ళి విషయం చెప్పానని, ఆమె లాయర్లతో కలిసి వెళ్ళి సిఐని అడిగినా స్పందించలేదంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో చేసేది లేక హైకోర్టులో హేబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశాం. సిఐ నాగరాజు సాయికృష్ణను చిత్రహింసలకు గురి చేశాడు. ఆ దెబ్బలు తాళలేక, అంటే తట్టుకోలేక నా కుమారుడు చనిపోయాడు. విషయం బయటికి వస్తే ఇబ్బంది అవుతుందని శవాన్ని తగలబెట్టి బూడిద చేశారు. చట్టం నుంచి తప్పించుకునేందుకు సాక్ష్యాలు లేకుండా చేసేందుకే బూడిద కూడా మిగిల్చలేదు. సిఐపై కఠిన చర్యలు తీసుకోవాలని విజయలక్ష్మి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దర్యాప్తు ఆధారంగా మరికొందరి పేర్లు ఎఫ్ఐఆర్లో ప్రస్తుతం సిఐ నాగరాజు ఒక్కరినే నిందితుడిగా చేర్చారు. దర్యాప్తులో వెలుగు చూసే మిగిలిన వారి పాత్ర ఆధారంగా మరికొందరు పేర్లు చేర్చే అవకాశం ఉందని పోలీసులు చెప్తున్నారు. మీరు ఒకటే గమనించండి, ఈ తమిళనాడులో తూతుకూడికి సంబంధించిన కేసు ఉందా, తండ్రి కొడుకులు లాకప్ డెత్లో చనిపోయింది, 9 మందికి శిక్ష పడ్డది కదా, 100% మీరు చూడండి. సిఐ నాగరాజ్తో పాటు ఇంకా 5 లేదా 6 మంది ఉన్నారట. అంటే మొత్తం ఈ కేసులో మొత్తం ఇరుక్కునేది 7 నుంచి 6 మంది ఉన్నారనేది తెలుస్తుంది. 100% వాళ్ళ పేర్లు కూడా చేరుస్తారు. మెయిన్ పాత్ర ఎవరిది? సిఐ నాగరాజ్ది. ఇంకోటి ఏంటంటే ఎంత క్రిమినల్గా ఆలోచించండి సిఐ నాగరాజ్ అంటే. చట్టం ఆయన చేతిలో ఉంది, వాళ్ళు ఎట్లా విచారణ చేస్తారో ఆయనకు తెలుసు, నిందితులను ఎట్లా పట్టుకుంటారో వాళ్ళకి తెలుసు. అయినా కూడా ఆయన చట్టాన్ని ఉల్లంఘించి చట్టం మీద నమ్మకం లేకుండా కాల్ చేసిండు. ఎవరిని? సిఐ సాయికృష్ణను. ఎంత క్రిమినల్ మైండో చూడండి. ఆయన దందాలు కూడా బాగానే ఉంటాయంట, దందాలు కూడా మస్తు సంపాదించిండట. వస్తుంది సమాచారం, మనకున్న సోర్సెస్ ప్రకారం మాట్లాడితే కొందరితోటి మస్తు సంపాదించినట. మీరు ఇక ఇట్లాంటి 100% అండి రౌడీ షీటర్లను వాళ్ళని వీళ్ళను అదుపులో పెట్టడం తప్పులేదు. 100% వాళ్ళకు ఉండాలి, అదుపులో పెట్టాలి. కానీ ఎట్లా? కోర్టు ముందు ప్రవేశపెట్టాలి. ఓ పీడీ యాక్ట్లు పెట్టండి, సెక్షన్లు నమోదు చేసి ఛార్జ్షీట్ దాఖలు చేసి కోర్టు ముందు ప్రవేశపెట్టండి గట్టిగా. మీరు ఆ విషయంలో కొట్లాడి కోర్టు ముందు ప్రవేశపెడితే కోర్టు ఏళ్ళకేళ్ళకి శిక్ష వేస్తుంది, తప్పులేదు. కానీ ఈ చంపడం అనేది ఎంత నేరం. మితిమీరి ప్రవర్తించద్దు పోలీసులు కూడా. ఇక మా దగ్గర లాఠీ గన్ ఉంది, మాకు పోలీస్ డ్రెస్ ఉంది, మమ్మల్ని చూస్తే ఇక ఇది ఓసుకోవాలంటే మీరు ఓసుకునే రోజు వచ్చింది, మీరు ఉరిపెట్టుకునే రోజు వచ్చింది. ఉరిపెట్టుకోవాలి. ఇప్పుడు సిఐ నాగరాజ్ చేసేది ఏం లేదు, ఇంకా అయిపోయింది. ఈ కేసు మాత్రం వదిలేది లేదు. దీని అంశంపై ఇప్పుడు అక్కడ సంఘాలు చాలా మటుకు కొట్లాడుతున్నారు, చాలామంది ప్రజలు. ఇంకోటి 2 తెలుగు రాష్ట్రాల నుంచి చాలామంది సపోర్ట్గా మాట్లాడుతూ ఉన్నారు. ఈ పోలీసుల ఓవర్ యాక్షన్ బంద్ చేయాలి. ఒక నాన్ బెయిలబుల్ కేసుకు సంబంధించి తీసుకొచ్చి కొట్టి కాలబెట్టిన వరకు తెచ్చారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత ఫ్రీ హ్యాండ్ ఉందో పోలీసులకు అర్థం చేసుకోండి.
చంద్రబాబు నాయుడు అయితే ఇట్లా ఫ్రీగా వదిలేసిండు ఏమైనా వేసుకోరు మీ ఇష్టం అని. ఇప్పుడు ప్రతిపక్షం వైసీపీ చాలా భీకరంగా వాళ్ళు ప్రశ్నించడంతో ఇప్పుడు డిఫెన్స్లో పడ్డాడు. అందుకే ఏదైనా ఇట్లా వదిలేయద్దు, కొంచెం పట్టుకొని కూడా ఉండాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మెడవెదికి వచ్చింది 100%. సరే ఆయన ఏం చెప్పలేకుంటాడు, చంద్రబాబు నాయుడు లేకపోతే లోకేష్ పవన్ కళ్యాణ్ సంపండి అని ఏం చెప్పకుంటారు, కానీ ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసిండ్రు. ఇక పోలీసులు ఏమైనా వేసుకోండి అని. ఇప్పుడు ఏమైంది, మీ ప్రభుత్వానికి మీ మెడకు చుట్టుకున్నది. 100% ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు కొనసాగాలి, నిష్పాక్షపాతంగా పారదర్శకంగా కొనసాగి ఆ తల్లికి న్యాయం జరగాలి. 100% చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.